ఒక మేడం పొద్దున అడుగుతున్నారు, మేడం మీలాగా పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి, మీలాగా కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నాకు చాలా తొందరగా కోపం వస్తుంది, చిరాగ్గా ఉంటుంది మేడం, ఏం చేయాలి అని అడుగుతున్నారు. కోపం ఆడవాళ్ళకి ఒక ఆభరణం. కోపం ఖచ్చితంగా రావాలి, కానీ అది ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే ఉండాలి. నేను పొద్దునుంచి బోల్డ్ సెటిల్మెంట్లు చేస్తుంటాను, బయటకు కాదు ఇంట్లోవే. ఎవరిని ఎలా అరవాలో బీభత్సంగా అరిచేసి మళ్ళీ వాళ్ళకే సలహాలు ఇస్తుంటారే, మీరు ఇలా చేసుకుంటారా అలా చేసుకుంటారా అని. మా అత్తయ్య కొడుకు కోర్టుకి వెళ్ళినా మా నాన్నగారు వాళ్ళ మీద, ఒరే నువ్వు ఆ లాయర్ని పెట్టుకోవడం కరెక్ట్ కాదురా, నువ్వు ఈ పనులు చేయడం కరెక్ట్ కాదురా, నువ్వు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావురా అని తిట్టేసిన తర్వాత వాడికి సలహా ఇస్తుంటాను. అర్థమైందా? కోపం ఏ మనిషికి రాదండి, ప్రతి మనిషికి వస్తుంది. కానీ దాన్ని మనకు అనుకూలంగా ఆ కోపాన్ని మనం వేరే దాంట్లోకి డైవర్షన్ చేసుకుంటేనే మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాం. నాకు బాగా కోపం వచ్చినప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ పెట్టుకోవడము, ఏదైనా మొగ్గ వచ్చిందో లేదో చూడటము, ఫ్లవర్ పూసిందో లేదో చూడటము, లేకపోతే వెళ్ళిపోయి బయటికి వెళ్ళి చక్కగా 4 కుండీలు తేవటం, లేకపోతే మా పప్పీకి వాకింగ్ తీసుకెళ్ళడం చేస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా మీకు తగ్గ టైం పాస్ చేశారంటే అలాంటి మనుషుల మీద ద్వేషం కలగకుండా మనం పతనం అవ్వకుండా ఉంటాం. ఓకేనా?